ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందముల పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 4వ పద్యం. మనుజేంద్ర విదుడంతకు మును మనమునకేగి అతడన్ మునిజనగేయున్ వినుత తపోధౌరేయున్ గనున్ అనుపమ గుణ విధేయున్ కని మైత్రేయున్. మనుజ మానములకు ఇంద్ర ప్రభువు లేదా రాజు విదురుడు అంతకుముందే వనమునకున్ అడవికి ఏగి వెళ్ళి అతటన్ అక్కడ మునుల జన సమూహముచే గేయున్ పొగడబడువానిని వినుత పొగడబడిన తాపసులలో ధౌరేయున్ అగ్రగణ్యుని గనున్ గొప్పవానిని అనుపమ సాటిలేని గుణములకు విధేయుని కనెన్ సూచెను మైత్రేయుని. భావము. ఓ పర్షియన్ మహారాజా, అంతకు ముందే అంటే మహాభారత యుద్ధం జరగడానికంటే ముందే విదురుడు అడవులకు వెళ్ళాడు. అక్కడ మునులచే కీర్తింపబడేవాడు, ప్రశస్తమైన తపస్సులో పేరెనికగన్నవాడు, సాటిలేని మేటి గుణాలు కలిగి పొగడదగిన వాడైన మైత్రేయుని సందర్శించాడు. తర్వాత 5వ పద్యం. కనుగొని తత్పాదంబులు ధన ఫాల శోకమృక్కి తగన్ ఇట్లనియన్ మునివరా సకల జగత్పావన చరితుడు కృష్ణుడు అఖిల బంధుండు లలమిన్. కనుగొని చూచి అతని పాదములను తన యొక్క పాలము నుదురు శోకన్ తగులునట్లు మ్రొక్కి నమస్కరించి తగినట్లుగా ఇట్లు ఈ విధముగా అనియన్ పలికెను. మునులలో వర ఉత్తమ సకల సమస్త జగత్ లోకములను పావన పవిత్రము చేయు చరిత్రుడు ప్రవర్తన కలవాడును కృష్ణుడు అఖిల అందరి చేతను వంద్యుండు పూజింపబడవాడు ఎలమిన్ కుతూహలముతో. భావము. అలా మైత్రేయుని దర్శించి ఆ మహాముని పాదాలపై తన నుదురు సోకేలా నమస్కారం చేసి విదురుడు ఇలా అన్నాడు. మునిశేఖర, మైత్రేయ సర్వలోకాలను పవిత్రము చేయు చరిత్ర కలవాడు, అందరి చేత పూజింపబడేవాడైన శ్రీకృష్ణుడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.